పసుపు కుంకుమ దేవుని పైన ఓం ధారాన్ని ధ్యానం సమర్ప నమస్కారం అనుకుంటూ పోయాలి దేవుని పైన నీళ్ళు. ఓం మాగస్తమే ప్రతిష్టమే ప్రయగస్తమే ప్రతిష్టమే శ్రీకృష్ణాత్మాకమే తనోస్తమే సర్వమే హిమాకమే పక్ష్మాకమే ధ్రాసూయ వృత్తంగమే వృత్తిస్తమే సుత్యంగమే విశ్వమే విశ్వంగమే మహత్తమే సంవిశ్వమే రాత్రంజమే సూష్టమే వధూతే పూర్ణతంజమే చిత్తమే కోమలాస్తమే నంజమే చిత్తమే రేహమే మృత్తికాతమే గిరియత్సమే పర్వతాతమే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సిద్ధి శాంతియుతంగా జరగాలని 216 పార్థివ లింగాలతోని అభిషేకము మరియు శివపార్వతుల కళ్యాణము ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. వచ్చే సంవత్సరము వికృతి నామ సంవత్సరం లోపల మన తెలంగాణ రాష్ట్రం అనేది మనకు వస్తుందని చెప్పి పంచాంగాలు శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నవి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినంగా అనేక మంది దంపతులతోని సత్సంకల్పంతోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని చెప్పి ఈరోజు 11 మంది వేద బ్రాహ్మణులతోని 216 మంది దంపతులతోని ఈ యొక్క అభిషేకము శివపార్వతుల కళ్యాణము నిర్వహిస్తున్నాము. జై తెలంగాణ. ఉద్యమం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి ఆకాంక్షిస్తున్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు ప్రకటించడం జరిగింది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో ప్రజల యొక్క విద్యార్థుల యొక్క ఉద్యమాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా ఈరోజును శ్రీకృష్ణ కమిటీ ఏదైతే 10 నెలల పైన గడువు పెట్టిందో దీన్ని వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో తెలంగాణలో సంబంధించినటువంటి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్రాన్ని ప్రకటించే విధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.